ఇంత కష్టపడి తెచ్చుకున్నావు కదా తమ్ముడు, ఫుడ్ ఎట్టుంది? సూపర్ ఉంది. కుమారి ఆంటీ ఫేమస్ అయింది ఈ ఫుడ్ టేస్ట్ వల్లనే అనుకుంటున్నావా? అవును, టేస్ట్ వల్ల. సో ఇప్పుడు ఇంకా క్రౌడ్ పెరిగింది కదా, ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడికి తినడానికి? ఇదే ఫస్ట్ టైం. ఎంత టైం పట్టింది నీకు ఈ ఫుడ్ తెచ్చుకోవడానికి ఈ క్రౌడ్లో? నేను హాఫ్ అన్ అవర్ నిల్చున్నా. అంటే ఆంటీ రాకముందా నించున్నావు పోయి? ముందు నుంచే ఉన్నా. కుమారి ఆంటీకి జే కొట్టినావా మరి? కొట్టలేదు. ఫుడ్ కొట్టచ్చు కదా? కొట్టాలి, పర్లేదు. అంటే సీఎం వచ్చేంత స్టఫ్ ఉందంట ఈ ఫుడ్లో? ఉంది. అందరే ఎవరు అనుకున్నా అలాగే వస్తుంది టేస్ట్. ఎవరు అనుకున్నారని వస్తే ఇంతమంది ఎందుకు వస్తారు? మీరు బ్యాచులర్సా? అవును. ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? పటాన్చేరు. అంటే అక్కడ ఉంటారా? అంటే మీ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడే లోకల్, హైదరాబాద్, పటాన్చేరు. మీ మదర్ ఫాదర్ ఇక్కడే ఉంటారు. మరి నువ్వు బ్యాచులర్ అయినా ఇప్పుడు మరి? మదర్ ఫాదర్తో ఉంటున్నావు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఆగలేసి చాలా రేస్ ఉందండి. టేస్ట్ కోసం వచ్చాము మేము. రెగ్యులర్గా మేము ఇక్కడనే వస్తాం. ఇది ఎన్నోసారి అండి ఇక్కడ? నేను 5 times వచ్చానండి ఇప్పటికి. అప్పుడు కుమారి అంటే ఇంత ఫేమస్ కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది మాకు. టేస్ట్ కూడా, ఫుడ్ కూడా బాగుంటుందండి. చాలా బాగుంటుంది ఫుడ్. ఆంటీకి ఇంత హైప్ రావడానికి ఫుడ్ రీజన్ అనుకుంటున్నారా? అని ఆంటీకి ఇంత ఫేమస్ రావడానికి ఫుడ్ రీజన్ అనుకుంటున్నారా? అవునండి, చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. ఆయిల్ కూడా బాగుంటుంది. అది చాలా బాగా చేస్తారు ఫుడ్. సో ఒక ప్లేట్ వచ్చి ఎంత అండి ఇక్కడ? 200 అండి మటన్. చికెన్ అయితే? చికెన్ తెలియదు, నేను మటన్ తీసుకున్నాను. చికెన్ 250. సారీ 120. నాకు టెన్షన్ అవుతుంది, సారీ. చికెన్ 150, మటన్ అయితే 200 అంతే. మీరు మామూలు టైంలో వచ్చినప్పుడు ఎంత క్రౌడ్ ఉండేదండి? చాలా తక్కువ ఉండేదండి. ఈ మధ్యనే ఫేమస్ అయింది ఇక్కడ. చాలా అంటే 100 members వరకు ఉండేది డైలీ. అంటే ఇప్పుడు ఈ మధ్య ఫేమస్ ఉంది ఆంటీకి, అంతే. అప్పట్లో లాగా ఇప్పుడు కూడా నాన్న అమ్మ కన్నా అనుకుంటూ పెడుతుందా? అంతేనండి, ఆమె లాంగ్వేజ్ అది. అమ్మ కన్నా అనుకుంటూనే పెడుతుంది. సొంత కొడుకుని ఎట్లా పిలుస్తుందో మా అందరినీ కూడా అతనే పిలుస్తుంది ఆంటీ. అయితే అమ్మ ప్రేమ కోసం వచ్చారా, ఫుడ్ కోసం వచ్చారా? ప్రేమ కోసం వచ్చామండి. ఆంటీ ప్రేమ కోసం, ఫుడ్ గురించి రాలే. ఆమె అభిమానంతో వచ్చాం మేము, అంతే. ఆ కుమార్ అంటే అభిమానంతో వచ్చాం. ఆంటీ ఫుడ్ వల్ల ఫేమస్ అయిందా, ప్రేమ వల్ల ఫేమస్ అయిందా? ప్రేమ వల్ల ఫేమస్ అయిందండి. ఫుడ్ కామన్ అందరి దగ్గర ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ హస్బెండ్ అందరూ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నాయి ఫుడ్. కానీ ఆంటీ ప్రేమతో, అభిమానంతో వచ్చాం మేము, అంతే. ఫుడ్ గురించి రాలేదు. ఫుడ్ ఎక్కడంటే దొరుకుతుంది ఫుడ్. సో ఆంటీ అభిమానంతో మేము వచ్చాం. సో ఇప్పుడు ఈ మొత్తం బ్లాక్ అయిపోయింది కదా, మరి దానికి నేను ఏం చెప్పాలి? సో సీఎం వచ్చేంత మంచిదంటారా ఆంటీ? రేవంత్ రెడ్డి, నేను కూడా కాంగ్రెస్ పార్టీ అండి. నేను 10 years నుంచి కాంగ్రెస్ పార్టీ. మా రేవంత్ రెడ్డి చేస్తాడు, ఇంకా డెవలప్మెంట్ ఇంకా చేస్తాడు. ఆంటీకి ఇంకా రాను ఇంకా పెరుగుతుంది. ఆంటీ ఇంకా షాప్ ఇది ఇంకా పెద్ద ఎత్తున షాప్ పెరుగుతుంది ఆంటీది. ఆంటీ దగ్గరికి సీఎం వస్తాడని చెప్తున్నారు, మీకు ఎలా ఉందండి? హ్యాపీగా ఉందా? ఫుల్ హ్యాపీగా ఉందండి. రేవంత్ రెడ్డి వస్తే మాకు కూడా ఆనందం ఉంటుంది. రేవంత్ రెడ్డి వస్తే మేము కూడా పక్క వస్తాం. ఇక్కడ కట్టర్ కాంగ్రెస్ అండి. మేము చిన్నప్పటి నుంచి 10 years నుంచి నేను కాంగ్రెస్ పార్టీ. మరి అందరికి మజ్జిగ ఇవ్వాలి ఆంటీ అని చెప్తున్నారు, మీరేమంటున్నారని మీరు కూడా అనుకుంటున్నారు? ఎండలు నిలబడుతున్నాం కదా మరి ఇంతసేపు. ఇవ్వండి అండి మజ్జిగ. ఏమో పైసలు ఇచ్చి మజ్జిగ తీసుకోండి. ఆంటీకి ఫ్రీగా వస్తలేదు కదా మజ్జిగ అయినా కూడా, ఏదైనా సరే ఫ్రీగా వస్తలేదు కదా. పాప ఆమె కూడా కష్టపడుతుంది కాబట్టి మనం కూడా పైసలు ఇచ్చి తినాలి. ఫేమ్ వచ్చింది కదా మరి? ఫేమ్ వస్తుందండి. ఇప్పుడు అందరికి ఫేమ్ వస్తుంది. ఇప్పుడు నేను కూడా ఇన్స్టా అది చూసుకొని ఫేమ్ చేస్తా. అందరు ఫేమ్ వస్తుంది. ఇక అందరు ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతారా అంటే లేదు కదా. సో మనం పైసలు ధర్మం ఏంటంటే పైసలు ఇచ్చి మనం తీసుకోవడం ధర్మం, అంతే. ఫ్రీగా ఆంటీ వస్తుంటే కూడా మేము తీసుకోవద్దు. అట్లా ఫుడ్ గిట్ట ఏమో తీసుకోవద్దు. సో మనం పైసలు ఇచ్చాను 20 rupees ఎక్కువ ఇచ్చానా మనం తీసుకోవాలి, అంతే. ఫుడ్ అంతా చాలా బాగుంటుంది. పెరుగు కూడా చాలా అంతా బాగుంటుంది, అంతే. థ్యాంక్ యూ. హలో మేడం. నమస్తే అండి. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చాను. కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తినడానికా? అవునండి. మరి ఇప్పుడు ఈ క్రౌడ్ లో మీకు ఫుడ్ దొరుకుతుందా? దొరకదు అనుకుంటున్నాను, కానీ ట్రై చేస్తాము. మరి ఫుడ్ దొరకదని ఇంత లోపలికి ఎందుకు వచ్చారు మరి ఈ క్రౌడ్ ని దొప్పుకుంటూ? కుమారి ఆంటీని చూడనీకి వచ్చాము. ఏంటి కుమారి ఆంటీని చూడనీకి వచ్చారా? అవునండి. చూసిరా? దర్శనం అయిందా? అయింది. ఎట్టుంది? బాగుంది ఆంటీ. బాగుందా? అందరినీ కన్నా నాన్న అని పిలుస్తుందా? అవునండి. మరి ఇక వెళ్ళండి, మిగతా ఇంకా సగం క్రౌడ్ ని కూడా దొప్పుకుంటూ పోరు, దొరుకుతుంది ఫుడ్. వెళ్తామండి. 2 liverలు ఎక్స్ట్రా మర్చిపోకరి. ఈరోజు నాన్ వెజ్ తినమండి మేము. తినాం ఈరోజు నాన్ వెజ్. మరి కుమార్ ఆంటీ దగ్గర దొరికేదే నాన్ వెజ్. అయినా ఆమెను చూడడానికే వచ్చాను స్పెషల్ గా, నాన్ వెజ్ తినడానికే కాదు. అంతగానో ఎందుకు ఆమెకు ఫ్యాన్ అయ్యారండి? అంతే, అది కొంచెం ఒక్కొక్కరికి ఉంటుంది ఫీలింగ్స్. ఎన్టీఆర్ చూడాలని ఎట్లా జనాలు ఊరుకులాడతారో నేను అట్లా ఆంటీని చూడనీకి వచ్చాను. ఎన్టీఆర్ తో పోలుస్తున్నారా కుమార్ ఆంటీ? అంతే మరి ఉంటారు, అప్పుడప్పుడు అలా ఉంటారు కొంచెం మంది. ఓకే. మేడం మీరు ఇప్పుడు వచ్చారు కదా, రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారు కదా,
అంటే రేవంత్ రెడ్డి వస్తున్నారని చూడడానికి వచ్చారా అవునా? కాదండి అట్లాంటి ఫీలింగ్ అట్లా కాదు ఓకే మామూలుగా ఆంటీని చూసి వెళ్దామని వచ్చా అంతే ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? లేదండి ఫస్ట్ టైమే ఓకే, ఆంటీని చూసి పలకరించిపోదామని వచ్చారా? అవునండి ఒక గంట ఆగితే క్రౌడ్ మొత్తం అయిపోయింది, అప్పుడు పలకరి. ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ.